గురువుగారు, మరి వాస్తుని పేరు మీద చూస్తారా? లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ మీద చూస్తారా అండి? జై శ్రీమన్నారాయణ. వాస్తు శాస్త్రాన్ని పేరు మీద చూడాలా, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూడాలా, ఇంకోటి కూడా ఉంది ఇందులో. మీరు ఇంకొక ప్రశ్న వేయచ్చు, నక్షత్రం ప్రకారం చూడాలా. నక్షత్రం ఇది కూడా ప్రకారం. చాలా అవునండి. కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉంటారు. నక్షత్ర ప్రకారం చూడాలా, పేరు ప్రకారం చూడాలా, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా. ఈ మూడు తీసుకోవాలి మనం. అసలు ఈ మూడిట్లో ఏది ది బెస్ట్ ప్రొసీజర్ ఏది? ఇప్పుడు ఈ మూడు కనుక మనం చార్ట్ రూపంలో ఒక చార్ట్లో కనుక రాస్తే, ఫస్ట్ది డేట్ ఆఫ్ బర్త్, తర్వాతది పేరు, పేరు. తర్వాతది నక్షత్రం, మూడు రాసుకున్నాం. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంతమందికి ఉంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ పూర్వంలో అయితే చాలా తక్కువ మందికి చూస్తూ ఉంటాం. అసలు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని అడిగితే, మా ఊళ్ళో తిరణాలు జరిగిందండి, తిరణాలు అప్పుడు మా ప్రెసిడెంట్ గారు అబ్బాయి పుట్టాడు, వాడు పుట్టాక 5వ రోజు మా కొడుకు పుట్టాడు సార్ అంటాడు. ఇప్పుడు వాడిని ఎతకాలి. ఆ ప్రెసిడెంట్ కొడుకు ఎక్కడ ఉంటాడు? అమెరికాలో ఎక్కడ కూర్చుంటాడు. అవునండి. వాడికి ఫోన్ చేసి అడిగితే ఏమో సార్ నాకు గుర్తులేదండి. గుర్తులేదండి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు ఆ డేట్ ఆఫ్ బర్త్లోకి వెళ్తే మళ్ళీ మనం టైమింగ్స్ చెక్ చేసుకోవాలి. అవునండి. సో దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ లెవెల్ ఎంత ఉంటుందంటే, లెస్ పర్సంటేజే ఉంటుంది అందులో. అంటే పరిపూర్ణంగా అది కేంద్రీకృతం చేయలేదు. నక్షత్ర ప్రకారంగా చూసుకోవాలా, ఇది కూడా కొంత కన్ఫ్యూజనే. నక్షత్రం రావచ్చు, తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఒక్కొక్కసారి ఒకే టైంలో ఒక అయ్యగారు స్వాతి అంటే ఇంకొక అయ్యగారు కాదండి చిత్తా నక్షత్రం పుట్టాడు సార్, 3 నిమిషాలు తేడాలో పుట్టాడు. ఇక్కడ గందరగోళం. చిత్తలో చూసుకోవాలా, అతనికి ఇల్లు స్వాతిలో చూడాలి. స్వాతిలో చూడండి. సో ఈ రెండిట్లో చూస్తాము, అటెటో కుదురుతుంది. కాదండి మా ఊళ్ళో అయ్యగారి మీద మాకు నమ్మకం ఉంది, 7 తరాల నుంచి ఆయన చూస్తున్నాడు, మేము చెత్త చూసుకుంటూ ఉంటాడు. ఇతను ఈ పిల్లవాడు హైదరాబాద్ వచ్చి చూపించుకుంటే, లేదు సార్ స్వాతి చూడాలి, మనం డిగ్రీస్ ప్రకారంగా చార్ట్ వేసాం, స్వాతి వచ్చింది సార్ అంటారు. అసలు తెలియని వాళ్ళు ఉంటారు పాపం, నక్షత్రాలు లేని వాళ్ళు ఇప్పటికీ చాలామంది. ఈవెన్ నిన్న నేను క్యాంప్ నుంచి వచ్చినప్పుడు కూడా అక్కడ ఎంత 28 ఇయర్స్ ఉంటే ఆ పిల్లాడికి, వాళ్ళ అబ్బాయికి అప్పట్లో రాసుకోలేదు అన్నాడు. 20 ఇయర్స్, 28 అంటే నథింగ్ బట్ ఎంత, 96, 94 బ్యాచ్, 24 ఏళ్ళు వాళ్ళకి. నక్షత్రం తెలియస్తారన్నారు. అంటే రాసుకోలేదు అప్పట్లో, గ్రామాల్లో రాసుకోలేదు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో అవగాహన లేదు దీని మీద. మనం చాలా ఏరియాలు చూస్తే అట్లాగే ఉంటుంది. సో నక్షత్రం మీద తీసుకుంటే అందరికీ అది వర్తిస్తుందంటే వర్తించలేదు. కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది లేని వాళ్ళు ఏం చేస్తారు, కన్ఫ్యూజన్, మళ్ళీ గందరగోళం. ఏమో సార్ నాకు నక్షత్రం లేదు, మరి నేను ఇల్లు ఎట్టా కట్టాలి సార్, నాకు మీరు నక్షత్ర ప్రకారం నాకు లేదు కదా అంటారు. ఇందులో మళ్ళీ జన్మనామం అంటారు, వ్యవహారనామం అంటారు, మాసనామం అంటారు. ఈ 3 నామాలు కూడా నక్షత్రంలో తీసుకుంటున్నాయి. ఇది ఒకటి. అయితే పేరు ప్రకారంగా తీసుకోవాలంటే ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే, పేరు ఎంతమందికి ఉంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది పేరు. పేరు లేకుండా మనిషి ఎట్టు ఉంటాడండి? అవునండి. అట్లీస్ట్ ఏది లేకపోతే ఏం పెడతారు, బుజ్జి అని పెడతారు, లేదా బాబు అండి వీడి పేరు అంటారు. లేదంటే మా ఊళ్ళో ఆంజనేయ స్వామి ఉండండి అంజని పెట్టాం సార్ అంటారు. ఏ వర్ణమైనా కానీ, ఏ వర్ణమైనా పేరు అనేది మస్ట్. అంటే 100కి 100% మందికి, 100 మందిని మనం సెలెక్ట్ చేస్తే ర్యాండమ్గా, ఇండియా కానీ ప్రపంచం కానీ 100 మందికి పేర్లు ఉంటాయి. పేరు లేని వాడు ఎవడు ఉన్నాడు ప్రపంచంలో? అట్లీస్ట్ మనం పెట్టుకోకపోయినా గవర్నమెంట్ వాడు అడుగుతాడు, ఏమయ్యా ఆధార్ కార్డులో పేరు లేదు, నీది ఏం పేరు రాయాలంటే ఏదో ఒకటి రాసుకోండి అని చెప్పలేము. సో ఈ పేరులో పెద్దవాళ్ళు మనకు పెట్టిన పేరు కనుక చూస్తే కంపల్సరీ అందరికీ ఉంటాయి. ఆ పేరు ప్రకారంగా మనం కన్సిడర్ చేయొచ్చా, లేదంటే 100% కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, నక్షత్రము, డేట్ ఆఫ్ బర్త్, పేరు, ఈ మూడింటిలో పర్సంటేజ్ ఆఫ్ లెవెల్ తీసుకుంటే కనుక 100కి 100% మందికి పేర్లు ఉంటాయి. మిగతావి 2 కొంత పర్సంటేజ్ మందికి ఆ యొక్క లక్షణ, ఆ విషయం ఏదైతే ఉంటుందో, నక్షత్రంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు. సో కాబట్టి శాస్త్రంలో మనకి ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, కానీ ఒక్క వాస్తు శాస్త్రంలో మటుకే పేరు ప్రకారంగా దిక్కుని సెలెక్ట్ చేయాలి అన్నారు. అంటే పేరు ప్రకారంగా దిక్కుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే ఆ పేరులోని వర్గులు అనేటువంటిది ఒక చాప్టర్ ఉంటుంది వాస్తులో. అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టరు. ఆ వర్గుల ఆధారంగా అతని పేరుకి ఏ దిక్కులో ఉన్న ద్వారం మంచిది, ఆ దిక్కులో నడవటం వల్ల ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నియమాలతో మనకు వాస్తు శాస్త్రంలో మాత్రమే పేరుని కన్సిడర్ చేయాలంటారు. ఆ పేరు ప్రకారంగా మనం గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది.